మీ మాటలు అపార్థానికి దారితీస్తున్నాయా? సరైన సమయంలో బుద్ధి పనిచేయడం లేదా? అయితే మీ జాతకంలో బుధదోషం ఉన్నట్టే. దీనికి అసలైన పరిష్కారం శివుడి దగ్గరే ఉందని మీకు తెలుసా? పురాణ కాలంలో బుధుడు తన జ్ఞానం మరియు వాక్చాతుర్యంపై అత్యంత గర్వంతో ఉండేవాడు. ఓసారి దేవలోక సభలో తన మాటల గర్వంతో ఓ మహర్షిని అవమానించాడు. ఆ కోపంలో ఆ ఋషి బుధుడిని ఇలా శపించాడు. నీ బుద్ధి కలవరపడుతుంది. నీ మాటలు లోకానికి అపార్థంగా మారుతాయి. ఆ శాపం వల్లే మనుషుల జీవితాల్లో బుధగ్రహ దోషం ఏర్పడి మాటల తగాదాలకు, తప్పు నిర్ణయాలకు దారితీస్తుందని చెబుతారు. తన తప్పు తెలుసుకున్న బుధుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి శరణు కోరాడు. శివుడు ధ్యానంలో ఉండగా బుధుడు పచ్చని బిల్వపత్రాలతో పరమశివుణ్ణి భక్తితో ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: గర్వమే బుద్ధిని మసకబారుస్తుంది, వినయమే నిజమైన జ్ఞానం. అప్పుడే శివుడు బుధుడికి ఓ వరం ఇచ్చాడు. బుధవారం నాడు ఎవరైతే నన్ను భక్తితో స్మరిస్తారో వారికి నీ దోష ప్రభావం తగ్గి సద్బుద్ధి కలుగుతుంది. అప్పటి నుండి బుధగ్రహ శాంతికి శివపూజ కూడా ఓ శక్తివంతమైన మార్గంగా మారింది. ఈ అరుదైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి. కమెంట్లో ఓం నమ శివాయ అని వ్రాయండి. సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.